మిగతా నిర్వహించిన మిగతా అధికారులకు మిగతా మెంబర్స్కందరికీ కూడా స్వాగతం పలుకుతూ అయితే సార్ గారు ఎన్నికైనప్పటి నుంచి డెవలప్ చేస్తే మిగతా ఎట్లా ఏ విధంగా అయినా పిల్లలు అంతా అభివృద్ధి అనేది సార్ గారి ఆలోచన. ఆయన ఆలోచన చాలా బాగుంది. అదే ఉద్దేశంతో మహబూబ్ నగర్ ఫస్ట్ అని చెప్పి వెరీ గుడ్. మీ గ్రూప్ లో ఎంతమంది అందరు పాస్ అవుతారా ఈసారి? పాస్ చేయిస్తాను. వెరీ గుడ్. నువ్వమ్మా ఇంకా అవుతుంది, ఇక టైం అవుతుంది. చాలా డౌట్స్ వస్తాయి. మేము వారికి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాము. టాపిక్ మొత్తం మేమందరం కలిసి డిస్కస్ చేస్తాము. నీకు అర్థం కాకుంటే నాకు అర్థం కాకపోతే మా టీచర్స్ నుంచి మేము క్లారిఫై చేసి క్లారిఫై చేసి మళ్ళీ పిల్లలకు చెప్తావు. నీకు డిజిటల్ బోర్డ్ ఆపరేట్ చేయడం వచ్చా? వెరీ గుడ్. ఇంకా టీచర్ని మా గ్రూప్ లో 7 మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే నేను క్లియర్ చేస్తాను. నాకు డౌట్ వస్తే మా సబ్జెక్ట్ టీచర్స్ అడిగి నేను క్లియర్ చేసుకొని వాళ్ళకి చెప్పి వాళ్ళని నాతో పాటు వాళ్ళని కూడా పాస్ చేస్తా 10th క్లాస్. వెరీ గుడ్, వెరీ గుడ్. బాయ్స్ నుంచి రండి. నువ్వు లిటిల్ టీచర్వా? ఓకే. నా పేరు శోభన్, నేను లిటిల్ టీచర్ని. నేను నా గ్రూప్ లో 7 మెంబర్స్ ఉన్నారు. నేను వాళ్ళందరినీ వాళ్ళకి వచ్చిన డౌట్స్ ని క్లారిఫై చేస్తాను. అలాగే నాకు కూడా కొంచెం డౌట్స్ వస్తే మా వాలంటీర్ లేదా టీచర్స్ అడిగి దాన్ని సమాధానం కనుక్కొని మా గ్రూప్ వాళ్ళకి చెప్తాను. అలాగే మా గ్రూప్ లో ఎవరైనా ఆబ్సెంట్ ఉంటే లిటిల్ టీచర్ చెప్పి వాళ్ళ గురించి కనుక్కుంటాను. అలాగే మా గ్రూప్ లోని అందరినీ 10th క్లాస్ స్టార్ట్ చేస్తాను. అలాగే నేను కూడా పాస్ అయ్యి మా గ్రూప్ చేస్తాను. ఈ కార్యక్రమం పెట్టడానికి ఎన్ఎస్సీ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వెరీ గుడ్. మీ గ్రూప్ లో అందరు పాస్ అవుతారు. ఓకే, చలో. నా పేరు ఈశ్వర్, నేను 10వ తరగతి తెలుగు మీడియం చదువుతున్నాను. గౌరవనీయులైన ఎన్ఎం శ్రీనివాస్ సార్ గారికి నమస్కారాలు. అలాగే టీచర్స్ అందరికి నమస్కారాలు. నేను లిటిల్ టీచర్ని సార్. నా గ్రూప్ లో 7 మెంబర్స్ ఉన్నారు. సబ్జెక్ట్ టీచర్ వెళ్ళిపోయిన వెంబడే మేము ఏమైనా లీజర్ పీరియడ్స్ ఉంటే ఫస్ట్ అందరం కలిసి దాన్ని డిస్కస్ చేస్తాం. అప్పుడు నా గ్రూప్ లోని మెంబర్స్ కి ఏమైనా డౌట్స్ వస్తే నేను క్లారిఫై చేస్తా. నాకు కూడా ఏమైనా డౌట్స్ వస్తే మేము వెళ్ళి మా సబ్జెక్ట్ టీచర్స్ ని అడుగుతాం. వాళ్ళు కూడా మేము ఎన్నిసార్లు అడిగినా ఓపిక్ గా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తారు. అందరం కలిసి ప్రతి టాపిక్ ని డిస్కస్ చేస్తూనే ఉంటాం ఎవ్రీడే. అలాగే వీక్లీ టెస్ట్లు అవుతూనే ఉన్నాయి కదా సార్. దానికి ముందు గుట్లంగా మేము మార్నింగ్ స్టడీ అవర్స్ లో ఒక రౌండ్ గా గ్రూప్ అయ్యి చదువుకుంటూనే ఉన్నాం. ఖచ్చితంగా సార్ నేను చెప్తున్నా మా గ్రూప్ లో ఉన్న 7 మెంబర్స్ తప్పకుండా పాస్ అవుతారు. అండ్ వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. వందే మాతరం సార్ వాళ్ళని పంపించినందుకు వాళ్ళ వల్ల మాకు చాలా యూజెస్ ఉన్నాయి. అండ్ మాకు ఈ బుక్స్ ఇవన్నీ పబ్లిష్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ట్రిపుల్ ఐటీ కాలేజ్ మన మహబూబ్ నగర్ లో పెట్టి మా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులందరికీ ఇంత అమూల్యమైనటువంటి అవకాశం కల్పించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. నీకు ఎవరైనా చెప్పిన ఇట్లా మాట్లాడాలని కంటిన్యూస్ గా మాట్లాడినావు కదా, ఇదే లీడర్షిప్ క్వాలిటీ అంటారు. మీరందరూ కూడా ఈ బాబు లాగానే లీడర్షిప్ క్వాలిటీస్ అలవర్చుకోవాలంటే మీరు ఇదే సిస్టంలో గ్రూప్స్గా పనిచేస్తూ ఉంటే మీకు కూడా నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. 9th క్లాస్ పిల్లలు చూస్తున్నారా ఏం జరుగుతుందో? 10th క్లాస్ పిల్లలలా 9th క్లాస్ పిల్లలు వేదిక ఎడమ వైపు నుంచి వేదిక పైకి రావాలి. గర్ల్స్ అంతా కూడా వేదికకు కుడివైపు ఉన్నటువంటి మార్గం ద్వారా ఇంగ్లీష్ మీడియం బాయ్స్ అంతా కూడా వేగంగా
భావించి ఉత్తమ ఫలితాల సాధనకై ఉపయోగపడే అమూల్యమైన